అంతరిక్ష స్పేస్ స్టేషన్లో 9 నెలలకు పైగా చిక్కుకుపోయి ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ భూమి మీద దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆమెతో పాటు బుట్ విల్మోర్ కూడా భూమి మీదకు వస్తున్నారు. కొద్ది గంటల ముందు వాళ్ళ వ్యోమ నౌక బయలుదేరినట్లు నాసా ప్రకటించింది. కొన్ని వీడియోలను కూడా విడుదల చేసింది. నాసా తాజాగా పంపిన రాకెట్ విజయవంతంగా కక్షలోకి వెళ్లడంతో సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ఆస్ట్రోనాట్ల రిటర్న్ షెడ్యూల్ ప్రకటించింది నాసా. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3:27 ఫ్లోరిడాలోని సముద్రంలో ల్యాండ్ అవుతుందని తెలిపింది. సునీత బృందం భూమి మీదకి దిగేటప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా నాసా వెల్లడించింది. సోలార్ ప్యానెల్స్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. క్రూ డ్రాగన్ భూమి మీద ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవుతుంది. దీంతో క్యాప్స్యూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమి మీదకు వస్తుంది. ల్యాండింగ్ కి 3 నిమిషాల సమయం ఉండగా 3 పారాషూట్లు ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత క్యాప్స్యూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవ్వనుంది. ల్యాండింగ్ సైట్ దగ్గర సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ టీమ్ ఆస్ట్రోనాట్లను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తుంది. అంతరిక్షం నుంచి భూమి మీదకు రావడానికి వాళ్లకు 17 గంటలు పడుతుంది. ఇంతకాలం అంతరిక్షంలో ఉన్న కారణంగా వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సునీత బృందాన్ని జాన్సన్ స్పేస్ స్టేషన్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమి మీద వాతావరణ పరిస్థితులకు వాళ్ళు అలవాటు పడే వరకు అక్కడే ఉంచుతారు. సునీత రాకతో ఆమె అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు జాన్సన్ స్పేస్ సెంటర్ లో ఉంచడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునీత విలియమ్స్ కు 9 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చే అవకాశం లభించింది. అనేక సమస్యల తర్వాత వ్యోమగామి సునీత బుచ్ విల్మోర్లను తీసుకుని స్టార్ లింక్ అంతరిక్ష నౌక నింగికి ఎగిరి ISS కి చేరుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల విఫలమైనప్పటికీ ఇప్పుడు నాసాతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త కృషి ఫలిస్తోంది. సాధారణంగా మనం ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తాం? అదేం ప్రశ్న, ఒకటే అని సమాధానమిస్తారు. అయితే సునీత విలియమ్స్ మాత్రం ఈ 9 నెలల పాటు రోజు 16 సూర్యోదయాలు 16 సూర్యాస్తమయాలు చూశారు. సునీత వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్ లో ఉంటూ భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన ISS 24 గంటల్లో సుమారు 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. ప్రతిసారి భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒకసారి సూర్యోదయం ఒకసారి అస్తమయం కనిపిస్తుంది. ఇలా స్పేస్ స్టేషన్ లో ఉన్న వారికి 24 గంటల్లో 16 సూర్యాస్తమయాలు 16 సూర్యోదయాలు కనిపిస్తాయి. సునీత విలియమ్స్ విషయంలో అదే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu channel.